అందరికీ నమస్తే అండి. పాస్టర్ ప్రవీణ్ కుమార్, పగడాల ప్రవీణ్ కుమార్, ఈయన కేసు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. సో ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవడానికి కేవలం క్రైస్తవులే కాకుండా మొత్తం అన్ని వర్గాల వారు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆయన కేవలం క్రైస్తవులకు మత ప్రచారకుడు మాత్రమే కాదు, చాలామందికి చాలా వర్గాలకు మంచి చేసిన వ్యక్తి కూడా. పేదలను చదివిస్తున్నాడు, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన లక్షలాది మందితో పరిచయాలు కూడా ఆయనకు ఉన్నాయి. సో మంచి వ్యక్తిగా పేరుంది. పాస్టర్లు చాలామంది ఉంటారు, కానీ అందులో ప్రవీణ్ కుమార్ పగడాల ఎందుకు ప్రత్యేకం అంటే ఆయనలో ఉన్న మంచితనం. నిజానికి ఈ ఓవరాల్ సబ్జెక్ట్ మీద నేను 3 రోజుల కిందట వీడియో చేయాల్సింది, కానీ నేను ఇన్సిడెంట్ జరిగిన రోజు మంగళవారం, బుధవారం, గురువారం నేను అందుబాటులో లేను. అంటే జర్నీలో ఉన్నాను కానీ జర్నీలో తిరుగుతూ ఉన్నాను. సో అదేమో చాలా సెన్సిటివ్ ఇష్యూ. నేను సాధారణంగా జర్నీలో ఉన్న వీడియోస్ చేసేస్తా. పొలిటికల్ వీడియోస్ అయితే నాకు సబ్జెక్ట్ ఆల్రెడీ మైండ్లో ఉంటుంది కాబట్టి చేసేయచ్చు. కానీ ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, మనోభావాలకు సంబంధించిన అంశం, సున్నితమైన అంశం, మత విశ్వాసాలకు సంబంధించిన అంశం, అందులో ఒక క్రైమ్ స్టోరీ. సో దీనిలో నిజాలు కొంచెం డెప్త్గా వెళ్ళి చేయాలి కాబట్టి నేను కాస్త స్టడీ చేసి చేద్దాం అనుకున్నా. అప్పటికే ఇన్సిడెంట్ పాతదైపోవడం, చాలామంది దీని మీద చేయడంతో సర్లే ఏదైనా అప్డేట్స్ ఉంటే చేద్దామని ఆగాను. అంతే తప్ప నాకు ప్రత్యేకమైన వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. ఏవైనా సరే నేను చేస్తానన్నమాట. సరే, ఇన్సిడెంట్లో ఈరోజు కొన్ని తాజా అప్డేట్స్ ఉన్నాయి. మీరు ఎంతవరకు ఏం జరిగిందనేది చాలా రకరకాల వేదికల మీద మీరు ఫాలో అయ్యే ఉంటారు. సో ఆయన ఆ రోజు సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఆ రోజు రాత్రి 11:30 ఆ టైంకి రాజమండ్రి వద్దకు చేరుకున్నారు. సో అక్కడ రాజమండ్రి కొవ్వూరు టోల్గేట్ ఉంటుంది అనమాట. కొవ్వూరు టోల్గేట్ నుంచి రాజమండ్రి దివాన్ చెరువు వెళ్ళే మధ్యలో చిన్న రోడ్డు ఒకటి ఉంటుంది. అంటే ఇది మెయిన్ బైపాస్కి, మెయిన్ హైవేకి ప్లస్ ఈ కొవ్వూరు నుంచి రాజమండ్రికి కలిపే ఒక రోడ్డు ఉంటుంది, అప్రోచ్ రోడ్డు. అక్కడ నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఆయన అది హత్యకు గురయ్యారా లేదా ప్రమాదమా అనేది ఇంకా పోలీసులు తేల్చలేదు కాబట్టి మనం ఏది కామెంట్ చేయకూడదు. నేనైతే ఏది కామెంట్ చేయను. మేబీ అది చూసిన కొంతమంది ఆయన ఒంటి మీద ఉన్న ఆనవాళ్ళు చూసి, కొన్ని రక్తపు గాయాలు చూసి, ఆ చుట్టుపక్కల ఇన్సిడెంట్ అంతా చూసి ఆయన్ను కొట్టి చంపేశారు లేదా కావాలని యాక్సిడెంట్ చేశారని రకరకాలు చెప్తారు, లేదా ప్రమాదమే అని కొంతమంది చెప్తారు. సరే, ఏదైనా సరే పోలీసులు నిర్ధారించే వరకు మనం అయితే మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇది. ఆయన ఒక అనేక మందికి, లక్షలాది మందికి కావాల్సిన వ్యక్తి, తెలిసిన వ్యక్తి, దగ్గర వ్యక్తి. సో సంఘంలో మంచి పేరున్న వ్యక్తి కాబట్టి మనం ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా తీసినట్టు మాట్లాడకూడదు కదా. సో అందుకని పోలీసులు చెప్పేవారు కాగలరు. కానీ పోలీసులు ఏంటంటే ఒక క్లారిటీ ఇవ్వట్ల. పోలీసుల వ్యవహార శైలిలో కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసు సీరియస్నెస్ పోలీసులకు తెలుసు. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసులు రియాక్ట్ అయి ఉంటాయి. అంటే ఏదైతే మంగళవారం వాళ్ళకు బాడీ కనిపించిందో ఆ రోజే పోలీసులు అప్రమత్తమయ్యి ఎటువంటి సందేహాలు లేకుండా దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేసి ఉంటే బాగుండేది. కానీ అది హర్షకుమార్ వచ్చి ప్లస్ మహాసేన రాజేష్ ప్లస్ ఇంకా కొంతమంది ఆ మత పెద్దలు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు దానిలో ఉన్న సీరియస్నెస్ చెప్పిన తర్వాత పోలీసులు ఆ సీరియస్నెస్ గ్రహించారు. అంటే ఇది జరిగిన దాదాపుగా ఒక 36 గంటల వరకు పోలీసులు ఈ కేసును అంత సీరియస్గా తీసుకోవాలి. బుధవారం సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు. అప్పటి వరకు పోలీసులు ఈ కేసును లైట్ తీసుకున్నారేమో అనిపించింది. ఈవెన్ పోస్ట్ మార్టం జరిగే దగ్గర గొడవ, హాస్పిటల్ దగ్గర గొడవ, ఇన్సిడెంట్ ప్లేస్లో ఒక గొడవ, ఇలా అనేకం జరుగుతూ వచ్చాయి. అనుమానాలు ఏవైనా ఉన్నప్పుడు అనుమానాలను నివృత్తి చేసేలా ఉండాలి తప్ప అనుమానాలను పెంచేలా ఉండకూడదు. పోలీసులు మొదట 36 గంటలు చేసిన తప్పు అదే. సరే, ఈరోజు ఏం చెప్పారంటే పోలీసులు, సో ఇందాక ఐజీ అశోక్ కుమార్ గారు ప్రెస్ మీట్లో కూడా చాలా క్లియర్గా కొన్ని సీసీటీవీ విజువల్స్ కూడా చూపించారు. యాక్చువల్లీ ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడ కొవ్వూరు వరకు వచ్చే వరకు మధ్యలో 15 టోల్ గేట్లు దాటారంట. సో దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లన్నీ చూశారు. సో చివరిగా ఆయన ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ఆయన బండి స్కిడ్ అయినట్టు, ఆయన బండి జారి పడినట్టు, ఆయన కింద పడినట్టుగా గుర్తించారు. సో కరెక్ట్గా అది సీసీటీవీ ఫుటేజ్ కూడా పక్కన మీరు ఒకసారి ఫోటోలు చూడండి. పోలీసులు జస్ట్ రీసెంట్గా 1 గంట కిందట పెట్టిన ప్రెస్ మీట్లో పోలీసులు చెప్పిన అంశం ఇది. అయితే పూర్తిగా నిర్ధారించట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే పూర్తి డీటెయిల్స్ చెప్తాము అని అయితే అంటున్నారు. ఎందుకంటే
ఆయన వెళ్తున్నప్పుడు పక్క నుంచి ఒక కారు ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ఆ బండి, ఇప్పుడు మనం బండి మీద వెళ్తున్నాం, పక్క నుంచి కారు ఓవర్టేక్ చేస్తున్నప్పుడు కొంచెం మనం హ్యాండిల్ తిప్పుతాం కదా, అలా తిప్పే క్రమంలో మేబీ అక్కడ ఆ రోడ్డు మీద ఏ మట్టి కానీ సిమెంట్ కానీ ఏమైనా ఉన్నా, లేదంటే చీకట్లో ఏమైనా చూసుకోకపోయినా సడన్గా బ్రేక్ పట్టినా బండి స్కిడ్ అయిపోద్ది. అలా స్కిడ్ అయ్యి ఆయన మేబీ కింద పడిపోయి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది కూడా నానేనికి ఒక కోణం. మ్యాక్సిమం పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని ధృవీకరిస్తారు. అప్పటి వరకు మనం ఏది కూడా ఫిక్స్ అవ్వడానికి వీల్లేదు. హైదరాబాద్ నుంచి ఆయన వచ్చినప్పుడు మధ్యలో విజయవాడ దగ్గర ఒక 3 నుంచి 4 గంటల పాటు ఆగారు. ఇక్కడ ఎన్నో అనుమానాలు. మధ్యలో ఆయన ఎందుకు ఆగాల్సి వచ్చింది, విజయవాడలో అంతసేపు ఎందుకు ఆగారు, ప్లస్ ఆయనకి బండికి హెడ్లైట్ ఎందుకు పనిచేయట్లా, ఆయన బయలుదేరినప్పుడు పనిచేసిందా, మధ్యలో పోయిందా, సో ఏం జరిగింది, ఆయన సిగ్నల్ లైట్ వేసుకొని మాత్రమే ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు, సో మధ్యలో ఆయన ఎక్కడెక్కడ ఆగారు, ఎందుకు ఆగారు, ప్లస్ ఆయన్ను మధ్యలో క్రాస్ చేసుకుంటూ వెళ్ళిన కార్లు పదే ఆయన్ను ఎందుకు వెంబడించాయి, ఇలా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ప్లస్ ఆయనకు ప్రమాదమే, రోడ్డు ప్రమాదం జరిగింది అని పూర్తిగా నిర్ధారించడానికి లేదు. ఆయన చుట్టూ రక్తపు గాయాలు ఉన్నాయి, ఆయన కొన్ని కర్రలు ఉన్నాయి, కర్రల మీద కూడా రక్తపు గుర్తులు ఉన్నాయి, ప్లస్ ఆయన ఛాతి మీద అడుగేసి తొక్కిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సీరియస్ కేసు అయింది. అయితే సరే, ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించిన గత చరిత్ర నేను ప్రత్యేకంగా తవ్వాలనుకోవట్లేదు, అంత డెప్త్గా నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలుసు, ఆయన చేసిన కామెంట్లు తెలుసు. సాధారణంగా ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి కూడా భావజాలం ఉంటుంది. దేవుడి విషయంలో, కులం విషయంలో, రాజకీయం విషయంలో, కుటుంబం విషయంలో, మన ఎదురుగా కనిపిస్తున్న ప్రతి విషయంలో మన మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది. దాన్నే మనం భావజాలం అని, మనసులో ఉన్నదాన్ని మనోభావం అని అంటాం. భావజాలం, మనోభావం ఎవరికి వాళ్ళకు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకు ఉంటాయి. ఇందులో ఎదుటి వాళ్ళని కించపరచకూడదు, ఎదుటి వాళ్ళ మనోభావాలను కించపరచకూడదు, ఎదుటి వాళ్ళ భావజాలాన్ని అవమానించేలా మాట్లాడకూడదు. కానీ అలా కొన్ని ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు. అయితే ఆయన ఎక్కడా కూడా వ్యక్తిగతంగా వెళ్ళాల. ఇప్పుడు ఈయన విశ్వాసాలను ఈయన డిబేట్ చేశారు, ఎదుటి వాళ్ళ విశ్వాసాలను ఎదుటి వాళ్ళు డిబేట్ చేశారు. అలా ఎన్నో డిబేట్లలో పాల్గొన్నాడు ఆయన. మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, రామాయణం మహాభారతానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి, యూట్యూబ్లో నెట్లో చాలా ఉన్నాయి. సో అడపదడప ఆయనకు కొంతమంది ఇతర మతస్థుల నుంచి శత్రుత్వాలు, వార్నింగులు వచ్చేవి. అయినా అవన్నీ సహజంలే అనుకున్నారు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఇంత గ్రడ్జ్ పెట్టుకుంటారు, ఇంత వ్యతిరేకం పెట్టుకుంటారు, ఇంత శత్రుత్వం, పగ పెంచుకుంటారని ఎవరు అనుకోరు కదా. ఇది కేవలం మతపరమైన భావజాలం మాత్రమే కదా, వ్యక్తిగతం కాదు కదా. ముస్లిమ్స్లో పలానా పర్టికులర్ వ్యక్తితో ఆయనకేమీ గొడవలేదు, హిందువుల్లో పలానా పర్టికులర్ వ్యక్తితో ఆయనకేమీ గొడవలేదు. అలా ఉండాల్సిన అవసరం కూడా మన సమాజంలో లేదు. ఇవన్నీ బిలాంగ్స్ టు మత విశ్వాసాలు ఓన్లీ, మతానికి సంబంధించిన అంశాలు మాత్రమే, భావజాలం, మనోభావాలకు సంబంధించిన అంశం మాత్రమే. సో ఆయన్ను అంత దారుణంగా హతమార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ మనకు తెలియాల్సిన ప్రశ్నలు ఇవే. నిజంగా అయింది యాక్సిడెంటా లేదా హత్య చేశారా? హత్య చేస్తే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అంత క్రూరంగా చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? సో దాన్ని పోలీసులు సాధ్యమైనంత త్వరగా నిగ్గు తేలిస్తే బెటర్. లేట్ చేసే కొద్దీ అనుమానాలు పెరిగిపోతాయి, కొత్త అనుమానాలు బయటకు వస్తాయి. అందులోకి ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా యాక్టివ్గా ఉంది. ఎవరికి తోచింది వాళ్ళు కామెంట్స్ చేస్తారు, ఎవరికి తోచింది వాళ్ళు పోస్ట్ చేస్తారు. అలా జరిగిందంట, ఇలా జరిగిందంట, అలా చేశారంట, ఇలా చేశారంట పోస్ట్ చేసి వాళ్ళ మతాలకు సంబంధించిన గ్రూపుల్లో పెట్టుకుంటారు. అది వైరల్ అయ్యి ఒకేసారి వాళ్ళు ఉద్యమించినా ఆశ్చర్యపోకర్లా. అది రాను ప్రభుత్వానికి కూడా మచ్చగా మిగిలిపోద్ది, పోలీసుకి మచ్చగా మిగిలిపోద్ది. అది ఒక పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారిపోద్ది. మతాలకు సంబంధించిన వ్యవహారాన్ని కొంతమంది రాజకీయంగా వాడుకోవడానికి చూస్తారు. సో ఇది లేట్ అయ్యే కొద్దీ ఇంకా క్లిష్టమైపోద్ది అనమాట. సో అందుకే పోలీసులు సాధ్యమైన త్వరగా పూర్తి చేయడానికి చూస్తున్నారు. స్పెషల్గా టీం వేశారు, 3 డిఎస్పీలు కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ గారు అండ్ ఐజీ గారు, ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా దీని మీద ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. అండ్ డీజీపీ ఆఫీస్ నుంచి కూడా దీని మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ అడుగుతున్నారంట. సో మేబీ ఇంకొక 4-5 రోజుల్లో క్లారిటీ వస్తుందేమోనని భావిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.